గత 3 నెలలుగా కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోతో బుల్లితెరపై సందడి చేశారు. అయితే ఈ సంక్రాంతికి నాగార్జున నా సామిరంగా అంటూ హంగామా చేయబోతున్నారు. నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్లు నటించిన నా సామిరంగా సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ అవ్వబోతుంది. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. దాంతో పాటు నాగార్జున వరుస ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత కొన్ని నెలలుగా అటు బిగ్ బాస్, ఇటు నా సామిరంగా షూటింగ్స్ లో చాలా బిజీగా గడపడం వల్ల చాలా అలసిపోయా. దాంతో కొన్ని రోజుల పాటు రిలాక్స్ అవుదామని నా సామిరంగా మూవీ రిలీజ్ తర్వాత మాల్దీవులకు వెకేషన్ వెళ్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల మన ప్రధాని మోడీ లక్షద్వీప్ కు వెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాల అందాల గురించి దేశ ప్రజలకు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మాల్దీవుల దేశ మంత్రులు స్పందిస్తూ మోదీపై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవులకు వ్యతిరేకంగా చిన్న పెద్ద తేడా లేకుండా భారత్ లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇండియా నుంచి వేల సంఖ్యలో మాల్దీవుల ట్రిప్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మన కింగ్ నాగార్జున కూడా చేరారు. మొన్నటి వరకు గ్యాప్ లేకుండా షూటింగ్ చేసిన నాగార్జున నా సామిరంగా సినిమా రిలీజ్ తర్వాత మాల్దీవులకు వెళ్లి కాస్త రిలాక్స్ అవుదామని ప్లాన్ వేసుకున్నారట. కానీ ప్రస్తుతం జరిగిన పరిణామాలతో ఆయన తన మాల్దీవుల టూర్ రద్దు చేసుకున్నారు. ఇక ఇదే విషయం గురించి తెలియజేస్తూ నా సామిరంగా బిగ్ బాస్ షోతో కలిపి 75 రోజులు నాన్ స్టాప్ గా పనిచేశాను. అందుకే ఈ సినిమా రిలీజ్ తర్వాత కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నాను. ఈ నెల జనవరి 17న మాల్దీవులకు వెళ్దామని టికెట్లు బుక్ చేశాను. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనల వల్ల టికెట్లన్నీ క్యాన్సిల్ చేశాను. ఇంతకు ముందు మాల్దీవులు చాలా సార్లే వెళ్ళాను. కానీ ఈసారి మాత్రం రద్దు చేసుకున్నాను. ఇదేదో ఎవరో ఏదో అనుకుంటారని లేదా భయపడి చేసింది కాదు. మాల్దీవుల మంత్రులు మన గురించి మాట్లాడిన మాటలు మంచివి కావు. మన దేశ ప్రధానిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. అవి మన మధ్య సత్సంబంధాలని దెబ్బతీస్తాయి అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. కాగా ఈ విధంగా మన దేశంలో మాల్దీవులకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలోకి నాగార్జున కూడా చేరారు. ఇప్పటికీ తనకు చాలా అలసటగా ఉందని, నా సామిరంగా సక్సెస్ అయితే తన అలసట మొత్తాన్ని తాను తప్పకుండా మర్చిపోతానని తెలియజేశారు. వీలైతే మన దేశంలోనే ఉన్న లక్షద్వీప్ వెళ్తానని, దాంతో పర్యాటక పరంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ప్రస్తుతం నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం, నాగార్జున చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల విషయంలో నాగార్జున చేసిన పని సరైందే అనిపిస్తే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.